హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నామండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ పనులే. నీరుకొండ రిజర్వాయర్ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంత వేగంగా జరుగుతున్నాయి, ఎంత కంప్లీట్ అయ్యాయి అనే విషయాల్ని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నది నీరుకొండ రిజర్వాయర్ అండి. చూస్తున్నారు కదా, ఈ నీరుకొండ రిజర్వాయర్లో నీరు ఇప్పటికీ కూడా ఇంకా ఉంది. ఈ నిర్మాణం మొత్తం ఇంకా పూర్తి అవ్వలేదండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం కనిపిస్తుంది కదా ఈ నీటి కుంట రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ అనేది 2014-2019 మధ్య కాలంలో జరిగిన పనులేనండి. అప్పుడు జరిగిన పనులలో నిలిచిపోయిన నీటిని మనం ఇప్పుడు చూస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఆ దూరంగా కనిపిస్తుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. చాలా పెద్ద యూనివర్సిటీ అది కూడా. నీరుకొండ రిజర్వాయర్ పనుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇంకా ఆ నీరుకొండ రిజర్వాయర్లో పనులు ఇంకా మొదలు కాలేదు. అక్కడ జరిగిన పని ఏదైనా ఉంది అని అంటే, ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నీరుకొండ రిజర్వాయర్లో జరిగిన పని ఏదైనా ఉంది అంటే అది ఆ రిజర్వాయర్లో ఆ కుంటలో మలిచినటువంటి పిచ్చి మొక్కలని, చెట్లని మొత్తాన్ని అయితే తొలగించి వేశారు. ఇప్పటికైతే అక్కడ అలా పని జరిగింది. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే, రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న 21 కిలోమీటర్ల ఆ భారీ కెనాల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఆ కెనాల్ పనులు మాత్రం ఈ నీరుకొండ రిజర్వాయర్ దగ్గర బాగా వేగంగా అయితే జరుగుతున్నాయండి. అంటే ఆ కెనాల్ ఇప్పుడు ఈ నీరుకొండ రిజర్వాయర్లో కలిసి అక్కడ నుంచి నీరు బయటికి వెళ్తుంది. అంటే ఎలా నిర్మిస్తారు అని అంటే, శాఖమూరు నుంచి వైకుంఠపురం నుంచి నిర్మించేటువంటి ఈ కాలువ శాఖమూరు ద్వారా శాఖమూరు నుంచి అలాగ సెంట్రల్ పార్కులోకి ఎంటర్ అవుతుందండి. ఆ సెంట్రల్ పార్క్ అంటే మనం ఇదివరకు చెప్పుకున్నామండి. సెంట్రల్ పార్కులో, శాఖమూరు సెంట్రల్ పార్కులో 50 ఎకరాల లేక్ తవ్వుతున్నారని, ఆ లేక్లోకి ఎంటర్ అయ్యి ఈ కాలువ అక్కడి నుంచి మరలా బయలుదేరి ఇలా నీరుకొండ రిజర్వాయర్లోకి వచ్చి అక్కడి నుంచి మరలా బయటికి వెళ్తుంది. ఇప్పుడు నీరుకొండ రిజర్వాయర్ దగ్గర జరిగే పని ఏంటంటే, ఇప్పుడు ఈ కాలువ, ఈ భారీ కెనాల్ యొక్క పనులు ఈ ఈ నీరుకొండ రిజర్వాయర్ దగ్గర జరుగుతున్నాయండి. అంటే ఈ నీరుకొండ రిజర్వాయర్లోకి ఈ కాలువని తవ్వుతున్నారు. ఈ నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, దీని నీటి సామర్థ్యం 1 టీఎంసీగా అంచనా వేశారండి. అయితే ఇది వైకుంఠపురం నుంచి తవ్వుతున్న కాలువ, దాని ఆధారంగా ఇక్కడ ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టారండి. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ నీరుకొండకి దగ్గర ఒక భారీ కొండ అయితే ఉందండి. ఆ కొండని బేస్ చేసుకొని అక్కడ 1 టీఎంసీ వరకు నీటిని నిలవ కట్టగలిగే సామర్థ్యం గల ఒక భారీ ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటి అని అంటే, ఫ్లడ్ వచ్చినప్పుడు ఇక్కడ 1 టీఎంసీ నీటిని నిలబెట్టగలిగితే అప్పుడు వరదలు తగ్గించే అవకాశం ఉంది కనుక ఇక్కడ ఈ భారీ ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తున్నారండి. మరియు ఈ నీరుకొండ రిజర్వాయర్ ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పాలండి. ఈ మాట ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మాట అయితే ఎవరు ఎక్కడ అనుకోలేదు, ఏ న్యూస్లో కూడా రాలేదు. కానీ 2014-2019 మధ్య కాలంలో అమరావతి పనులు జరుగుతున్నప్పుడు దీని గురించి అయితే పెద్ద చర్చ జరిగింది. అది ఏంటి అని అంటే, మీరు ఇందాక చూసినట్టు నీరుకొండ అనే ఒక కొండ చూపించాను కదా, ఆ కొండ పైన ఒక భారీ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని అప్పుడు నిర్ణయించడం అయితే జరిగిందండి. 36 అడుగుల ఎత్తుతో మరియు 100 కోట్ల రూపాయల వ్యయంతో కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆ కొండపైన అప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ కొండని, ఆ ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఆ కొండ చుట్టూ కూడా నీటిని నిలబెట్టి ఒక ఆధ్యాత్మిక మరియు ఒక టూరిస్ట్ ప్లేస్గా ఈ నీరుకొండని అభివృద్ధి చేయాలని అప్పుడు ప్రభుత్వం నిర్ణయించిందండి. అప్పుడు ఈ నీరుకొండ
ప్రాజెక్టు ఈ నీరుకొండ రిజర్వాయర్ యొక్క పేరు కూడా అప్పుడు మార్చడం జరిగింది. దాని పేరు ఏంటి అని అంటే తారక సాగర్ ప్రాజెక్ట్ అని కూడా అప్పుడు పేరు మార్చడం జరిగింది. నీరుకొండ రిజర్వాయర్ మరియు కొండను కూడా ఈ విధంగా అభివృద్ధి చేయాలని నాటి ప్రభుత్వం అంచనా వేసింది. నీరుకొండ రిజర్వాయర్లో ఈ విధంగా నీటిని నిలబెట్టడం ద్వారా కలిగే ఉపయోగం ఏంటి అని అంటే ఫ్లడ్ నివారించవచ్చు మరియు భూగర్భ జలాలు పెరుగుతాయి. అదేవిధంగా పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయొచ్చు అనే ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాజెక్టుని చేపట్టడం అయితే జరిగిందండి. ఇప్పుడు మీరు దానికి సంబంధించిన పనులే చూస్తున్నారు. నీరుకొండ రిజర్వాయర్లో కలిసే కెనాల్ పనులు అయితే ఇప్పుడు మనం చూద్దామండి. ఇక్కడ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇక్కడ జరిగే పనుల్లో ఇంచుమించుగా ఒక 50 టిప్పర్లు అయితే పనిచేస్తూ ఉన్నాయండి. అదేవిధంగా ఒక 20 హిటాచీలు, టాటా హిటాచీలు, హైడ్రాలు బాగా వేగంగా పనిచేస్తూ ఉన్నాయండి. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి. రాజధాని అమరావతిలో 21 కిలోమీటర్ల భారీ కెనాలు మరియు 50 ఎకరాల లేక్ మరియు నీరుకొండ రిజర్వాయరు, అదేవిధంగా కొండవీటివాగు రిజర్వాయర్, ఇవన్నిటినీ ఈ ప్రాజెక్టు మొత్తాన్ని ఇప్పుడు నిర్ణయించింది కాదండి. 2014-2019 మధ్య కాలంలోనే నిర్ణయించడం ఎంతో కొంత పని అయితే జరిగింది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అని అంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో జరిగిన పనులు, అప్పటి ప్లాన్లు ఇప్పుడు అవన్నీ పూర్తిగా మారిపోయాయండి. గడిచిన 100 సంవత్సరాలలో రాజధాని అమరావతిలో ఎలాంటి ఫ్లడ్స్ వచ్చాయి, ఎలాంటి నష్టం జరిగింది అనే విషయాల్ని బేరీజు వేసుకొని ఇప్పుడు తవ్వుతున్నటువంటి ఇంతకుముందు తవ్విన కాలువకి డబల్, అంటే అప్పుడు 10% కాలువ తవ్వితే ఇప్పుడు 30%, అంటే ట్రిపుల్ చేశారు. అంత పెద్ద కాలువ ట్రిపుల్ చేసి 3 రెట్లు పెంచి ఇప్పుడు భారీ కెనాల్ని అయితే తవ్వుతున్నారు. అంటే భవిష్యత్తులో ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినప్పటికీ కూడా, ఎంత నీరు వచ్చినప్పటికీ కూడా అమరావతికి ఏమీ కాకుండా ఈ భారీ కెనాల్ని విస్తరించి, అంటే పెంచి మరలా తవ్వుతున్నారండి. అదేవిధంగా శాఖమూరు సెంట్రల్ పార్కులో లేక్ చెప్పాం కదా 50 ఎకరాల్లో, దానికి సంబంధించిన పనులండి ఇవి. మొత్తం నీటిని అయితే మొత్తాన్ని బయటికి తోడివేశారు. ఇక పనులు మొదలవ్వాలి. నీటిని తోడేసిన తర్వాత చిన్న చిన్న పనులు అయితే జరుగుతున్నాయి. సామాగ్రిని తెచ్చుకోవటం, కార్మికులని తెచ్చుకోవటం, మరియు లోపల ఒక టాటా హిటాచీ పనిచేస్తుంది, పిచ్చి మొక్కలు తొలగించే పని. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం. మరిన్ని రాజధాని అమరావతి వార్తలు, అప్డేట్స్ కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.